నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. అనూహ్యమైన స్పందనతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న ఒక మంచి యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ. ఇంటర్న్షిప్, క్వాలిటీ ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఈ యూనివర్సిటీ ముందు వరుసలో ఉంటుంది. గుజరాత్ రాజ్కోట్లోని ఈ యూనివర్సిటీ ఇప్పుడు తెలంగాణలోనూ తమ హెడ్ ఆఫీస్ ని ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రో ఛాన్సలర్ ఆర్బి జడేజా మరియు తెలుగు రాష్ట్రాల ప్రతినిధి మహేంద్ర నాయుడు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే జడేజా గారు. నమస్తే అండి. ఈ రోజే హెడ్ ఆఫీస్ ని తెలంగాణ, అందులోనూ హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ఇక్కడే స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా? మార్వాడి యూనివర్సిటీ అనేది ఏదన్నా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అంటే +2 చదువుతున్న సైన్స్ విద్యార్థులు ఎక్కువ ఉండే రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఒకటనమాట. ఎప్పుడైతే ఈ నెంబర్ బయటికి ఎక్కువగా వస్తుందో ఈ పిల్లలు ఎక్కువ ఆలోచించేది ఏంటి అంటే ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్ వెళ్ళాలి, నా లైఫ్ ని ఒక మంచి వేలో తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. అలా చూసుకున్నప్పుడు ఇప్పుడు ఈ మార్వాడి యూనివర్సిటీ వైపు పిల్లలు ఎక్కువగా చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ జస్ట్ 1 month లోనే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ లో ఆల్మోస్ట్ లైక్ మా దగ్గర అప్లికేషన్స్ మోర్ దాన్ 200+ అప్లికేషన్స్ ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల నుంచి మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇదంతా చూసిన తర్వాత అంటే ప్రతి పిల్లవాడు అన్ని విషయాలు తెలుసుకోలేడు. అట్ ద సేమ్ టైం కొన్ని లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి. యూనివర్సిటీ వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఈ అడ్మిషన్ ప్రొసీజర్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ కానీ రైట్ వేలో ఇవ్వటం కోసం అని చెప్పి మేనేజ్మెంట్ భావించి ఈ రోజున తెలంగాణలో హైదరాబాద్ అమీర్పేట్లో హెడ్ ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో పిల్లలు ఎవరైతే ఈ మార్వాడి యూనివర్సిటీ వైపు రావాలి అనుకుంటున్నారో, ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో, ఫీజు ఎలా ఉంటుంది, లేకపోతే హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఏ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు హైదరాబాద్కి రావచ్చు. అదేవిధంగా ఖమ్మం, వరంగల్, అదేవిధంగా మంచిర్యాల్, సిద్దిపేట్, అదేవిధంగా నిజామాబాద్, తెలంగాణలో ఈ డిస్ట్రిక్ట్స్లో మార్వాడి యూనివర్సిటీ యొక్క ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఎవరికైతే పిల్లలు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారో, కోర్స్ రిలేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, వాళ్ళకి ఎటువంటి ఎంక్వైరీ ఉన్నా ఇక్కడికి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇదైతే. అండ్ యూనివర్సిటీ గురించి ఇంకా మాట్లాడుకుందాం. అందుకంటే ముందు యూనివర్సిటీకి సంబంధించిన ఏవి ఒకటి చూద్దాం. మార్వాడి యూనివర్సిటీ అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టౌన్. మీ కళ్ళకి నమ్మలేనటువంటి ఒక అద్భుతమైన క్యాంపస్ మీకు ఈరోజు చూపించబోతున్నాను.
హైజీనిక్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నీట్ అండ్ టీచర్స్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళ టైం మెయింటెనెన్స్ కానీ క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్ ఉన్నారని ఇంగ్లీష్లోనే టీచ్ చేయడం. They are very awesome, sir. They are providing infrastructure very good. ల్యాబ్స్కి ఉన్న ఎక్విప్మెంట్ కూడా అందరికీ 24/7 ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. ఆల్ రోబోటిక్స్ క్లబ్ అయినా ఏదైనా, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ప్రాపర్ సిస్టమేటిక్ ఉంది. ఏది అలా లేదు సార్, అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్లేస్మెంట్ కి స్పెషల్ గా ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? ఫస్ట్ ఇయర్లో పిల్లగాడు యూనివర్సిటీకి రాగానే మెయిన్ ఏంటి అంటే అతను కొద్దిగా భయపడతాడు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, నేను చదవగలనా లేదా, నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా లేదా అనేది మెయిన్ స్టూడెంట్స్ దగ్గర ఉండే డ్రాబ్యాక్. సో ఫస్ట్ ఇయర్లోనే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక అవేర్నెస్ ఏర్పాటు చేసి ఒక సెమినార్ హాల్కి తీసుకెళ్ళి వానితోనే స్పెషల్గా యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే స్టేజ్ ఫియర్ ఉండడం, కంపెనీకి వాడు ఆల్మోస్ట్ ఆల్ థర్డ్ ఇయర్కి రీచ్ అయ్యే వరకు హీ విల్ బి రెడీ ఫర్ ద కంపెనీ ప్లేస్మెంట్. మ్యామ్, ఈ సంవత్సరాల నుంచి మన తెలుగు పిల్లలు ఎక్కువ నెంబర్లు ఇటువైపు రాబోతున్నారు. ఇలాంటి ఫ్యాకల్టీ అందరు ఉన్నారు, ఇంకా డెఫినెట్లీగా పిల్లలకి ఒక మంచి అవకాశం. ఎక్కడో ఇలాంటి వాళ్ళు ఒక 2 మాటలు మాట్లాడితే పిల్లలు డెఫినెట్లీగా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు అసలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక స్టేట్ దాటి పక్క రాష్ట్రానికి వచ్చాము, ఇక్కడ ఎలా ఉంటుంది హాస్టల్ అది లేకపోతే స్టడీస్ ఎలా ఉంటుంది అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. మార్వాడి యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ కంప్లీట్లీ హోమ్ అట్మాస్ఫియర్. మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం. దట్టు మేము తెలుగు ఫ్యాకల్టీ ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే, మెయిన్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం బేసికల్గా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఏ టైం అయినా సరే. మేము మా పర్టికులర్ లొకేషన్, మా ఫోన్ నెంబర్ అన్నీ షేర్ చేస్తాం. మేము పిల్లలతో అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. We have trained our majority faculty members of Marwadi University with the global standard, and we have proved in terms of internationalization, and that is the reason why Marwadi University is the first choice of international students. They want to come here, they want to learn here from our faculty members, they want to stay here in Rajkot at Marwadi University. Similar kind of replica model we want to do in South India. We know South India is a hub for higher education and particularly in engineering domain. It's very difficult to attract students from South India, but here confidently we are saying that many students from across the globe, they are ready to come to Marwadi University to complete their higher education. So Jadeja garu, we have seen the university. It is fantastic and amazing, and the infrastructure is so good. So what could you tell us about Marwadi University? Yes, let me just tell you what we are. Marwadi University has recently received a NEC A+ grade in 2023. Government of Gujarat has given the status of Center of Excellence to Marwadi University. Only 7 private university they have received this status in the state of Gujarat. Marwadi University is among one of them. So you can say that in terms of teaching learning process we are 8 par, in terms of curriculum we are 8 par, in terms of faculty strength we are 8 par, in terms of research facility we are 8 par, and in terms of infrastructure we are excellent. We are providing all kind of support which is required as per the need of the industry. So students, when they will enter to Marwadi University, they will feel the vibrations, and we have created that kind of ecosystem which is as per the need of the industry. So you can say that Marwadi University is different among all university across India. మహేంద్ర నాయుడు గారు, యూనివర్సిటీలో ఇప్పుడు స్టూడెంట్స్ చదువుకుంటూనే పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఏమైనా చేసుకోవచ్చా? అట్లాంటి ఫెసిలిటీ ఏమైనా ఉంటుందా? మార్వాడి యూనివర్సిటీ అందరికన్నా ఒక చూపు ముందే చూస్తుంది అంట, ముందు చూపుతో వెళ్తూ ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు అంటే పిల్లలకి జనరల్గా చాలా మంది పిల్లలు నాకు జాబ్ లేదనో లేదంటే
ఆ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దొరకలేదనో ఇవన్నీ ఫీల్ అవుతుంటారు. సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ ఏం చేసిందంటే పిల్లలకి ఆ యాటిట్యూడ్ని ముందు నుంచే అలవాటు చేయడం కోసం ఇంటర్న్షిప్ అనేవి స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ వాళ్ళకి సమ్మర్ ఇంటర్న్షిప్తో స్టార్ట్ అయ్యి తర్వాత వీళ్ళు థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు రైట్ సైమల్టేనియస్గా వీళ్ళకి ఆఫ్లైన్ ఆన్లైన్ కాన్సెప్ట్లో వీళ్ళు ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దాని మెకానిజం కోసం ఒక పర్టికులర్ డిపార్ట్మెంటే వర్క్ చేస్తుంటుంది దాని మీద. సో ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ఈ ఇంటర్న్షిప్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వాళ్ళ యొక్క టాలెంట్ని బట్టి 10,000 నుండి 1,45,000 వరకు ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం థర్డ్ ఇయర్ చదువుతున్న కంప్యూటర్ సైన్స్లో ఒక విద్యార్థి ప్రస్తుతం 1,45,000 పర్ మంత్ డ్రా చేస్తున్నాడు. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూనివర్సిటీ ద డిపార్ట్మెంట్ ప్లానింగ్ అండ్ ఆల్. అంటే పిల్లలకి బయటికి వెళ్లే ముందే వాళ్ళకు ఒక ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇది డిజైన్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఐ కెన్ సే దట్ అంటే చాలా కాలేజెస్లో వాడు 4-2కి వెళ్ళి టెన్షన్ పడిపోతుంటాడు, రేపొద్దున నా పరిస్థితి ఏంటి, జాబ్ ఏంటి అని చెప్పేసి. అటువంటిది కాకుండా రైట్ ఫ్రమ్ ఫస్టింగ్ నుంచే వాడిని అటువైపుగా తయారు చేసి పిల్లవాడిని అదేవిధంగా ప్లేస్మెంట్ పరంగా చూసినట్టు అయితే ఆల్మోస్ట్ 490 కంపెనీస్ ఈ 2023లో ప్లేస్మెంట్ కోసం క్యాంపస్కి వచ్చున్నాయి. సో పిల్లవాడు చేయాల్సింది పిల్లవాడు చేస్తుంటాడు, యూనివర్సిటీ చేయాల్సిన పని యూనివర్సిటీ చేస్తుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ ఇద్దరి కష్టం పిల్లవాడి ఫ్యూచర్ అవుతుంది. సో మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ మీ ఫ్యూచర్ కోసం వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది ఒక మంచి అవకాశం. అండ్ జడేజా గారు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ని అబ్రాడ్కి అంటే విదేశాలకి పంపించే అవకాశాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? Marwadi University have more than 38 MOU with foreign university. Mainly we focus on European Union. The advantage of this MOU is that students can directly apply under Erasmus Plus programs. So they do not need to take care of their academic fees. They do not need to worry about their traveling fees. They do not need to worry about the accommodation fees. Everything will be taken care by Erasmus Plus program. So that is the benefit students are getting if they are studying at Marwadi University, because that kind of collaborations already we have established with European Union, EU, and with Canada. Many university, we have lots of tie-up in US also. So students can take the benefit for this exchange program. They can apply it as per the need of Marwadi University and the need of the European Union. So students can take the benefit from 1 month extended up to 1 year. So every month, if students will be selected for this program, they will get a stipend of €900 per month in EU. So I think that is sufficient for students. Yeah. So that kind of benefit students can take if they are taking admissions at Marwadi University, and this is the benefit of MOU at Marwadi University. That's great. Yeah. అండ్ మహేంద్ర నాయుడు గారు, స్టూడెంట్స్ అంతా ఆలోచించేది సార్ చెప్పిన దాంట్లో అది మన తెలుగు ప్రేక్షకులు వాళ్ళకి అర్థం కాకపోతే ఏంటి అంటే, మార్వాడి యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకి ఒక మంచి అవకాశం ఏంటంటే వీళ్ళు థర్డ్ ఇయర్లో ఏదైనా స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే యూరప్ కంట్రీస్, యూరప్ అట్ ద సేమ్ టైం కెనడా, ఈ కంట్రీస్లో పిల్లలు ఒక 6 months వరకు ఇంటర్న్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్కి వెళ్ళొచ్చు. సో వాళ్ళకు వచ్చే డబ్బులతోనే ఆ ఫీజు ఇవంతా కూడా వాళ్ళ అకామిడేషన్ ఇవంతా కూడా దాని నుంచి వెళ్ళిపోతాయి. 1 way విదేశాలకి ఒక సెమిస్టర్ వెళ్ళి ఫ్రీగా చదువుకోవచ్చు. ఈ అవకాశం మార్వాడి యూనివర్సిటీ కల్పిస్తుంది. ఓకే, అంటే అది పర్టికులర్ గా ఏ ఇయర్ లో వెళ్ళొచ్చు అలా ఏమైనా ఉంటుందా? థర్డ్ ఇయర్ మ్యామ్. థర్డ్ ఇయర్ లో. ఓకే. అండ్ ఓకే, యూనివర్సిటీ అంటేనే కొంచెం ఫీజులు ఎక్కువ ఉంటాయేమో అన్న ఆలోచన ఉంటుంది. ఫ్రీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ తక్కువ అసలు ఒకసారి చెప్పండి మ్యామ్. మామూలుగా అంటే ఈ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి, సర్వీస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి. మార్వాడి యూనివర్సిటీ ఇంటెన్షన్ ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని క్రియేట్ చేయాలి అనేదే.
మీరు ఒకసారి కనుక యూనివర్సిటీకి వచ్చి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి చూస్తే యూ విల్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాలేజెస్ కోసం ఎవరు బిల్డ్ చేయరు. సో ద కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే యూనో మనకి మార్వాడి యూనివర్సిటీలో చూస్తే దాదాపుగా 53 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతుంటారు. సో వాళ్ళందరికీ ఇక్కడ రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉండే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లేదంటే ఆ టీచింగ్ మాడ్యూల్స్ కానీ ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా రేపొద్దున పిల్లవాడి భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక గ్రూప్. సో వీళ్ళకి ఏంటి అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేదే మెయిన్ ఇంటెన్షను. సో దానివల్ల ఏంటంటే ఫీజెస్ అనేవి హైలో కాకుండా రీజనబుల్గా ఉంటాయి. అంటే ప్రతి సామాన్య మానవుడు దాన్ని ఎఫర్ట్ చేసే విధంగా ఉంటాయి. ఇది కూడా సెమిస్టర్ సిస్టంలో పే చేసుకున్నట్టుగా ఉంటాయి. మనకి జనరల్గా చూస్తే ఇంజనీరింగ్ అనుకుంటే మార్వాడి యూనివర్సిటీ యొక్క ర్యాంక్ 23. మనం టాప్ 25 కాలేజెస్తోనే యూనివర్సిటీస్తోనే కంపేర్ చేసుకుంటే కనీసం 4-5 లక్షల ఫీజులు ఉంటాయి. కానీ మార్వాడి యూనివర్సిటీ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్స్లో ఫీజు వచ్చేప్పటికీ 1,25,000 అంటే 62,500 మాత్రమే ఉంటుంది. ఎటువంటి అడిషనల్ ఫీజెస్ ఉండవు. అట్ ద సేమ్ టైం ఎటువంటి డొనేషన్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం మీకు నచ్చిన ఏఐ ఎంఎల్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఇటువంటి కోర్సెస్ అన్నిట్లో కూడా మీరు చాలా తక్కువ బడ్జెట్లో చదువుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ బేస్లో వచ్చిన బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఇంటర్మీడియట్ చదివిన ఏ విద్యార్థి అయినా కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళాలి అనుకుంటే అది ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, యూనో కామర్స్ కావచ్చు, ఎనీ స్టూడెంట్ కెన్ గెట్ ఇన్ టు దిస్ కంప్యూటర్ సైన్స్. అదేవిధంగా ఇది 4 years కోర్సు ఈక్వల్ టు ఇంజనీరింగ్. దీని ఫీజు అయితే మీకు ₹1,00,000 మాత్రమే ఉంటుంది, 50,000 పర్ సెమిస్టర్. అదేవిధంగా మన పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది అగ్రికల్చర్లో బిఎస్సీ అగ్రికల్చర్ ఇష్టపడుతుంటారు. సో ఇప్పుడు ఏంటి అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ సైడ్ కన్నా అగ్రికల్చర్లో మేనేజ్మెంట్ సైడ్ ఎక్కువ జాబ్స్ రావడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేసాం. 4 years బిఎస్సీ అగ్రికల్చర్, 1 year ఎంబీఏ అగ్రి బిజినెస్, టుగెదర్ 5 years ఉంటుంది. జనరల్గా 6 years ఉండేదాన్ని 5 years చేస్తున్నాం. దీనికి కూడా 80,000 మాత్రమే ఉంటుంది ఫీజు, అంటే 40,000 పర్ సెమిస్టర్. అదేవిధంగా ఫార్మసీ లేదా మీకు ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా మీకు అప్రాక్సిమేట్లీ 1,00,000 లోపలనే ఉంటాయి ఫీజెస్. సో దీనివల్ల మీకు ఏంటి అంటే అడ్వాంటేజ్ తక్కువ బడ్జెట్లో వరల్డ్ క్లాస్ యూనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాండర్డ్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో చదువుకోవచ్చు. యూనో 53 కంట్రీస్ పిల్లలు మీ చుట్టుపక్కల ఉంటారు, మీ క్లాస్లో ఉంటారు. అటువంటి అట్మాస్ఫియర్లు ఎప్పుడైతే చదువుకుంటారో డెఫినెట్లీ కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కలుగుతుంది. మనం పుట్టిన దగ్గరే అక్కడ వరకే ఉండిపోతే మనకి అంతవరకే తెలుస్తుంది. ఎప్పుడైతే బయటికి వస్తామో చాలా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎస్, అవును. అడ్మిషన్ ప్రాసెస్ గురించి కూడా ఒకసారి స్టూడెంట్స్ కోసం చెప్పండి. అండ్ ఏమైనా డాక్యుమెంట్స్ వాళ్ళు క్యారీ చేయాలా జాయిన్ అయ్యేటప్పుడు, అవి ఒకసారి. మీకు ఇందాక చెప్పినట్టుగా తెలంగాణ హెడ్ ఆఫీస్ లేదా ఆంధ్రప్రదేశ్లో హెడ్ ఆఫీస్, అది కాకుండా బ్రాంచెస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మేము బ్రాంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, తిరుపతి కానీ, అనంతపూర్ కానీ, లేదంటే కర్నూలులో, ఈ అన్ని లొకేషన్స్ ఆంధ్రప్రదేశ్లో బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ అడ్మిషన్ రిలేటెడ్ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి అంటే, ప్రస్తుతం ఇంటర్మీడియట్ వాళ్ళకి రిజల్ట్స్ రాలేదు కనుక వాళ్ళ యొక్క 10th class మార్క్ షీట్, అదేవిధంగా పేరెంట్ స్టూడెంట్ ఆధార్ కార్డ్, అదే ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఫోటో, దీంతో పాటుగా వాళ్ళు 600 పే చేసి వాళ్ళ యొక్క అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఒక 10 రోజులు టైం ఉంటుంది. దాని లోపల ఫస్ట్ ఇయర్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజులో ఒక 10,000 కట్టుకున్నట్టుగా అయితే వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మిగిలిన ఫీజుకి మళ్ళీ టైం ఇవ్వడం జరుగుతుంది. ఒక పర్టికులర్ డేట్ మేము చెప్తాము. ఆ డేట్ వరకు లెట్సే ఒక బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఒక 50,000లో ఆల్రెడీ 10,000 పే చేశాడు సెమిస్టర్ ఫీజులో, మిగతా 40,000 మళ్ళీ టైం తీసుకొని పే చేస్తాడు. క్లాసెస్ వచ్చేప్పటికి మోస్ట్లీ జూలై ఎండ్ కానీ
ఆగస్ట్లో కానీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ముందు ఇనీషియల్గా క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. అప్పటి వరకైనా అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో పిల్లలందరూ దానికి వెళ్ళిపోతారు. అట్ ద సేమ్ టైం మేము కూడా ఈ అడ్మిషన్ ప్రొసీజర్ని మోస్ట్లీ జూలైతో కంప్లీట్ చేయాలనుకుంటున్నాం, సో దట్ ఆగస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయొచ్చని. సో ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారో మీరు డెఫినెట్లీగా ఎంత ఎర్లీగా అడ్మిషన్ చేసుకోగలిగితే వారికి అంత మంచిది. అదేవిధంగా ఈ తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అట్ ద సేమ్ టైం కాలేజ్ని విజిట్ చేయాలనుకుంటున్నారో అటువంటి వారి కోసము తెలంగాణలో ఆఫీస్ స్టార్ట్ చేసిన సందర్భంగా తెలంగాణ ఆంధ్ర స్టూడెంట్స్కి మేము ఇస్తున్న అవకాశం ఏప్రిల్ 10 లోపల ఎవరైతే 15,600 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఈ ఫీజు వచ్చేప్పటికి ఫస్ట్ సెమిస్టర్ ఫీజులో మైనస్ అవుతుంది. వారిని మార్నింగ్ ఫ్లైట్లో తీసుకొని వెళ్ళి మళ్ళీ కాలేజ్ చూపించి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్లో వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. సో ఇక్కడ పిల్లలు ఒక రోజులో కాలేజ్ వెళ్ళి రాజ్కోట్ వెళ్ళి మళ్ళీ వెనక్కి చూసి వచ్చేసి ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చేస్తారు. సో ఈ అవకాశం పిల్లలు కలిగిస్తున్నాం, దాన్ని యూస్ చేసుకుంటారని చెప్పేసి. Jadeja garu, can you please tell us about the placements also? Yes, let me tell you what facility we are providing to our students in terms of training and placement. So here at Marwadi University we have a separate training and placement department. They are taking care of placement as well as they are also providing the training to our all students, those who are studying at Marwadi University as per the need of the industry. We have a big team in terms of supporting to provide the support to training and placement offices. One training part and one placement part. So we have a placement coordinator and a central coordinator. They will sit in Marwadi University office. They will coordinate with other centers also. So one placement officer we have in Bangalore, one we have in Hyderabad, one we have in Mumbai, one we have in Ahmedabad, one we have in Baroda, and like this across India. Now they will bring the company to Marwadi University for the placement purpose. But it is equally important to train all students as per the need of the industry, and the training team, they are providing training from 3rd semester onwards to the 7th semester. बच्चा जैसे ही 7th semester में आता है, they are ready for the placement activity. Last year more than 500 companies they have visited Marwadi University, and in engineering and technology I am saying because I am from that domain, so highest package is 34 lakhs and average package of engineering and technology is more than 8 lakhs. Every students, those who are studying in CSE and in CSE related branches, they are getting placement. Those who are interested for placement, many students they are not interested in placement, they are applying for MS or for higher studies maybe in India or in abroad. So Marwadi University is always ready to provide the support for the placement activity. సో మహేంద్ర నాయుడు గారు, ఫైనల్లీ స్టూడెంట్స్ కోసం యూనివర్సిటీ గురించి ఒకసారి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకున్న డౌట్స్ ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు కాబట్టి మీరే క్లియర్ చేయండి. అందరి మైండ్లో ఉండేది ప్లేస్మెంట్ గురించి. ఆల్రెడీ జడేజా గారు ఆ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఎంత చదువుకున్నా రేపొద్దున జాబ్ అనేది రాకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు. ఆ విషయంలో మార్వాడి యూనివర్సిటీ మీకు డెఫినెట్లీగా హెల్ప్ చేస్తుంది. అక్కడి వరకు వెళ్ళక ముందే మీకు ఇంటర్న్షిప్ బేస్ మీదని మీకు ఆ ట్రాక్లోకి తీసుకెళ్తుంది. సో దట్ ఒక ఇండస్ట్రీలో ఎట్లా వర్క్ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడే నేర్చుకుంటారు, ఎర్న్ చేస్తారు, అదేవిధంగా నేర్చుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే బయటకు వచ్చినప్పుడు డెఫినెట్లీగా యూనో మంచి ప్లేస్మెంట్తో బయటకు వస్తారు. బట్ ఒకటి నేను పిల్లలకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మార్వాడి యూనివర్సిటీలో జస్ట్ జాయిన్ అవుతే మీరు సక్సెస్ అయిపోరు. మీరు కూడా యూనివర్సిటీ ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో మీరు కూడా అంత హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే మీ భవిష్యత్తు బాగుంటుంది. చాలా మంచి విషయాలు యూనివర్సిటీ గురించి, అలాగే స్టూడెంట్స్కి ఏదైతే అవసరమో ఏదైతే తెలుసుకోవాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీ ద్వారా తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ జడేజా గారు. సో విన్నారు కదా, చదువుకునే సమయంలోనే సంపాదించే అవకాశం, ఎంఎన్సీ ప్లేస్మెంట్స్, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్తో పాటు విదేశీ విద్యార్థులతో కలిసి చదువుకోవటం వంటి ఎన్నో అవకాశాలని కల్పిస్తోంది మార్వాడి యూనివర్సిటీ. మరెందుకు ఆలస్యం? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఇదే ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.